హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగానికి సంబంధించి అటు సాయి ధరమ్ తేజ్ అయితే ఏదైనా ఒక ఇష్యూ అయితే దానికి సంబంధించి స్పందించడంలో మొదట ఆయన్నే ఉంటారు అనుకోవచ్చు. అయితే రీసెంట్గా 3.63 కోట్లు అంటే 3.5 కోట్లకు సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అయితే సమోసాలు అదేవిధంగా ఎగ్ పఫ్లు ఇవన్నీ తిన్నారు అనేది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. దానిపైన అయితే సాయి ధరమ్ తేజ్ స్పందించడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గానే దీని గురించి సోషల్ మీడియా అంతా కూడా ఎగ్ పఫ్ హ్యాండిల్స్లోకి అదేవిధంగా ఇటు ఎగ్ పఫ్ అంతగానం ఎలా తిన్నారు అదే ఇట్లా అన్నీ వింటూ వచ్చాం. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలామందే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు కూటమి ప్రభుత్వానికి కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఇటు వైఎస్ఆర్సీపీ సపోర్టర్గా అయితే ఒక వ్యక్తి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఎట్ సాయి ధరమ్ తేజ్ అన్న క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్తో. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ హయాం కోల్పోయిందో అప్పుడు టీడీపీ అండ్ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పుడు ఏపీ ఈజ్ నౌ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఆయన పెట్టారు. మరి ఆ సేఫ్ హ్యాండ్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అన్నా క్యాంటీన్లలో ప్లేట్ కడగొచ్చు కదా, మరి ఆ సేఫ్ హ్యాండ్స్ అంటూ కదా ఆయన కమెంట్ చేశారు. ఇక దానికి సంబంధించి ఆయన రిప్లై ఇస్తూ ఇటు సాయి ధరమ్ తేజ్కి సంబంధించి ఇది ప్రజెంట్ సోషల్ మీడియాలో అయితే తెగ చెక్కలు కొడుతుంది అనుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడారా ఏంటి అనే దాని గురించి మాట్లాడితే ఏపీలో ఎగ్ పఫ్ల విషయానికి సంబంధించి ఖర్చు చేయడంలో సంచలనమైన విషయం అప్పట్లో తెలిసిందే. కానీ ఇప్పుడు ఈయన అన్న ఈ మాటలకి సంబంధించి రీసెంట్గా అన్న క్యాంటీన్స్లలో జరుగుతున్న విషయాలకి సంబంధించి కూడా సోషల్ మీడియా అంతా కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఒక వ్యక్తి అన్న క్యాంటీన్లలో చేతులు కడుక్కునే ఒక మురికి నీళ్ళల్లో ప్లేట్లు కడుగుతున్నారని ప్రచారం అయితే చేశారు. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ప్రజెంట్ ఈయన చేసిన ఈ ట్విట్టర్ ఎక్స్ పోస్ట్లో అయితే సోషల్ మీడియా అంతా అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ని కూడా కొంచెం ట్రిగర్ చేస్తున్నాయి అనుకోవచ్చు. దీంతో ఈ వ్యవహారం రోజు రోజుకి ముదురుతుంది అనుకోవచ్చు. ఇటు వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి రోజు రోజుకి వీటికి సంబంధించిన చర్చలు అదేవిధంగా వీళ్ళ పైన కౌంటర్లు అనేవి రోజు రోజు పెరిగిపోతున్నాయి.